బ్యాంక్ ఆఫ్ బరోడా మెయిన్ బ్రాంచ్ గుంటూరు వారు ఈ వేలం ద్వారా ఆస్తి అమ్మకపు ప్రకటన ఇస్తున్నారు. ఆసక్తి కలవారు గమనించగలరు. ఈ వేలంలో ఉన్న ఆస్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. గుంటూరు జిల్లా నల్లపాడు పరిధిలో సర్వే నంబర్ 606లోని 3 ఎకరముల 49 సెంట్లలో శ్రీలక్ష్మి కాటన్ ట్రేడర్స్ మరియు శ్రీ వెంకటేశ్వర ఎంటర్ప్రైజెస్ కి చెందిన ఇండస్ట్రియల్ భూమి మరియు భవనములు అమ్మకమునకు కలవు. రిజర్వు ధర 12,20,20,245 రూపాయలు. ధరావత్తు 1,20,52,024 రూపాయలు. బిడ్ పెంపుదల 20,000 రూపాయలు. ఆసక్తి కలవారు ఈ ఆస్తిని సెప్టెంబర్ 6వ తేదీ 2025 ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపు తనిఖీ చేసుకోవచ్చును. ఈ వేలం సెప్టెంబర్ 9, 2025 మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు జరుగును. పూర్తి వివరాలకి సంప్రదించండి. బ్యాంక్ ఆఫ్ బరోడా మెయిన్ బ్రాంచ్ గుంటూరు. సెల్ నంబర్ 8975139906. శ్రీకాళహస్తీశ్వరాలయంలో భద్రత ప్రశ్నార్థకంగా మారింది. అడుగడుగున నిఘా కెమెరాలు అందుబాటులో. ఏఆర్ఎఫ్, ఎస్పీఎఫ్ హోంగార్డులతో పాటు భద్రతా ఉద్యోగులు. ఇంత భద్రత కలిగిన శ్రీకాళహస్తీశ్వరాలయంలోకి చొరబడి నగదు చోరీ చేయడం అంటే ఆలయ భద్రత ఏమాత్రం ఉందన్న విషయం స్పష్టమవుతుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సంఘటన వివరాల్లోకి వెళ్తే మంగళవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తి ఆలయంలోని 50 టికెట్ కౌంటర్ వద్దకు వచ్చి తలుపులు పగలగొట్టి 5,800 నగదును తీసుకున్నట్లు కౌంటర్ సిబ్బంది గుర్తించి అధికారులకు దృష్టికి తీసుకున్నారు. భద్రత డొల్లా అన్నది స్పష్టం చేస్తూ గతంలో ఎన్నో ఘటనలు జరిగాయి. ఇదివరకు గుర్తు తెలియని వ్యక్తి శివయ్య గోపురంలోకి ఉదయం వెళ్తే సాయంత్రానికి అతన్ని భద్రతా సిబ్బంది గుర్తించి కిందకు తీసుకొచ్చారు. అదేవిధంగా తిరుమంజనం గోపురం నుంచి ఓ ఆగంతుకుడు లోనికి ప్రవేశించి ఆలయంలో అంతా కలిగి తిరగడం గతంలో చర్చనీయాంశమైంది. ఈ విషయమే ఆలయ ఉన్నతాధికారులు, భద్రతా సిబ్బంది, బ్యాంకు ఉద్యోగుల వేర్వేరుగా సమావేశాలు ఏర్పాటు చేసినట్లు సమాచారం. చెక్